భక్తి ఛానల్. నేను అడుగుతున్నా ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్. 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉంది? అలా అంతేకాకుండా అధ్యక్ష, ఎస్సీబీసీ ఉద్యోగస్తుల అధ్యక్ష, ఆనాడు టీటీడీలో మనం చూస్తే అధ్యక్ష, ఆ రోజు బ్లూ ఫిలిమ్స్ కూడా లింకులు పంపించేటటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎస్వీబీసీలో ఉద్యోగులను కూడా తన అనుకూలను నియమించుకొని, తనకు సంబంధించిన వాళ్ళు నియమించుకొని చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అలా అంతేకాకుండా సార్ తుమ్మాటి గారు, ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు తన 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తిరుమల పవిత్రత కోసం, తిరుమల కోసం, వెంకటేశ్వర స్వామి కోసం ఏమైనా కార్యక్రమాలు చేశారా? పైగా ఇవి చూస్తూ ఉంటే ఎస్వీబీసీపై ఆయన విషయం కక్కడం, అసెంబ్లీలో నిన్న బ్లూ ఫిల్మ్ల గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు. ఎంత అవమానించడం ఎస్వీబీసీ ఛానల్ని, వెంకటేశ్వర స్వామిని ఎంత అవమానించడం అసెంబ్లీ వేదికగా. సార్ ఇది మీరు ఎన్ని గమనిస్తూ ఉంటే ఒకటే అర్థమవుతుంటుంది సార్, వీళ్ళకి అసలు హిందూ మనోభావాలు కానీ ఇవన్నిటి మీద లేదు సార్. వీళ్ళు ఓన్లీ ఎలా మనం దీని నుంచి ప్రొటెక్ట్ అవ్వాలి, ఎలా బయటపడాలి దీంట్లో నుంచి అనేది ఆలోచిస్తున్నారు. ఒకటి సార్, నేను క్లియర్గా ఒకటి చెప్పగలుగుతాను. వీళ్ళు ఏదైతే రేట్లు పెంచుకొని వీళ్ళ జేబు సమస్యలంటే లాభాలు చేకూర్చాలని దీన్ని వ్యాపారంగా మలుచుకోవాలని చూశారో, దాంట్లో భాగంగా ఒక చిన్న డ్రామా చేశారు. అది ఎప్పుడైతే మన కంట్రోల్ కదా, ఇక్కడ అధికారులు మనం చెప్పినట్టు వింటారు, అన్నీ బయటికి వెళ్ళదనే ఒక ఉద్దేశంతో తక్కువని మాట్లాడేశారు సార్. అది ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సిబిఐకి రావడం, సిబిఐ సిట్ కలిపి విచారణ చేయడం అప్పుడు ఇలా కంట్రోల్ లేకుండా పోయింది. ఆటోమేటిక్గా వాస్తవాలన్నీ బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి బయటపెట్టాడు అనిపిస్తుంది సార్ మాకందరికి. ఎందుకంటే 2014 నుంచి ఏం జరిగింది అనేది మొత్తం కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది సార్. లేకపోతే ఎవరికి తెలిసేది కాదు ప్రపంచానికి వీళ్ళు చేసిన మొత్తం కూడా. పాపం పండే ఈరోజు ఎన్ని బయటకు వచ్చిందని చెప్తున్నాను సార్. ఇంకొకటి, క్యాబినెట్ మొత్తం కూడా మేము నిన్న క్లియర్గా అడగడం జరిగింది. మీరు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి మీరు ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, హెరిటేజ్ సంస్థ కోసం మీరు క్యాబినెట్ మొత్తం పాకులాడుతుందా అని చెప్పి మేము అడిగితే దానికి ఆన్సర్ లేదు సార్ వాళ్ళ దగ్గర. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్ చూస్తే ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిందో, 2వ ఛార్జ్షీట్ వాళ్ళు ఫైల్ చేశారో, అది చూసిన తర్వాత వాళ్ళకంతా తడబాటు, ఏం చేయాలి, ఎలా మాడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ ఒక్క తిరుమలలోనే కాదు అసలు ఈ రాష్ట్రంలో అన్ని గుడుల్లో ప్రసాదం కల్తీ జరిగిందని మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఇదేంటి, ఆ రోజు అదంటే మనం ఏదో అనుకున్నాం కదా, ఈరోజు అసలు అన్ని గుడుల్లో ప్రసాదం కల్తీ అయిపోయిందని చెప్పి మాట్లాడిన పరిస్థితి చూస్తే అప్పుడు ప్రజలకు అర్థమైంది దీని వెనక ఏదో కుట్ర ఉంది అనేది క్లియర్గా ఎవిడెన్స్ వచ్చింది. మన కౌన్సిల్లో సార్ మేము 4 రోజులు దీని మీద చర్చ మీద పట్టుబట్టి చర్చ జరుపుదామని చెప్పి ప్రజలకు నిజాలు తెలియాలని చెప్పి మేము అడిగితే వాళ్ళు ఏం చేశారు సార్, అన్నీ వదిలేసి మేము ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నా వీళ్ళు మాకు సమాధానం చెప్పట్లేదు, వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా అని, రక్షించు గోవిందా అని చెప్పి వెంకటేశ్వర ఫోటో పెట్టుకొని నేను సార్ మా టేబుల్ కింద విప్పేసి మేము పాంప్లెట్ తీసుకొని మేము పోడియం దగ్గరికి వెళ్ళి మేము అక్కడ టేబుల్ కింద విప్పేసి మేము వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తే దాన్ని మేము చెప్పులేసుకెళ్ళామని చెప్పి అబద్ధపు వీడియోలు మేము హౌస్లోకి వచ్చేటప్పుడు వీడియోలు వాళ్ళందరికీ తీసుకొని సర్క్యులేట్ చేయడం జరిగింది. అవును, దానికి మేము నిన్న మళ్ళీ గొడవ పెడితే దాన్ని కూడా వీళ్ళు మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం ఫుటేజ్ అవ్వలేదు. మొత్తం ఫుటేజ్ అడిగాము సార్, మొత్తం ఫుటేజ్ అడిగాము. మా దగ్గర ఏ ఫుటేజ్ లేదు, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడేది ఒక్కటి మాత్రం రికార్డ్ చేసామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదొకటి. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మొత్తం అన్ని రకాలుగా ఇరుక్కుపోయారు సార్. ఎందుకంటే వాళ్ళు అసలు ఉబ్బి తబ్బిబ్బయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఎలా బయటపడాలి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు సార్ వాళ్ళు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్నందుకు సార్ వీళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఎలా వచ్చినాయి అంటే, వీళ్ళు 2014-19లో వీళ్ళ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన వ్యక్తి, ఈనాడులో చాలా పెద్ద స్థాయిలో పనిచేసిన వ్యక్తి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక హస్బెండ్గా ఉన్న వ్యక్తి, అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఈవీఎం స్కామ్లో విత్ డేటాతో బయట పెడితే ఈరోజు వాళ్ళు ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.
అవును. రెండోది చంద్రబాబు నాయుడు గారు వీడియో బయటపడింది, 7 కొండల జీవో విషయంలో బయటకు వచ్చింది. జంతువుల కొవ్వు అని చెప్పి ఈయన క్లియర్ గా జంతువుల కొవ్వు, ఫిష్ కొవ్వు అది ఇది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు సిబిఐ రిపోర్ట్ లో ఏ కొవ్వు లేదు అని చెప్పి సిబిఐ రిపోర్ట్ లో వచ్చింది. దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు. హెరిటేజ్ ఇందాపూర్ ఒక కుట్ర బయటకు వచ్చింది, 10 సంవత్సరాల నుంచి జరిగిన కుట్ర. పవన్ కళ్యాణ్ గారు చేసిన పరిస్థితి ఏంటంటే, ఇదిగో పిల్లి అని చంద్రబాబు అంటే అదిగో పులి అని చెప్పి మెట్లు కడిగేసాడు సార్ ఈయన. ఆ పరిస్థితి వచ్చేసింది. రైట్. ఆయన బూట్లు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు పూజల్లో, కలిసి ప్రతిష్టల్లో, అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మామే నిందేయాలని చూశాడు సార్. అవి దొరికిపోయాయి. మేము అందరం ప్లే కార్డులు పట్టుకొని పోయి కౌన్సిల్లో అది బయట పెట్టాం సార్. రైట్. రెండోది 60 శ్రీధర బ్లూ పిలుగులు బయటకు వచ్చినాయి సార్. ఈ రకంగా అన్ని వాళ్ళ యొక్క ఎప్పుడైతే దేవుడితో పెట్టుకున్నారో ఈ ప్రభుత్వ పతనం స్టార్ట్ అయిపోయింది సార్. రైట్. రైట్. అన్ని రకాలుగా వీళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బందులు చేశారో, ఎక్కడెక్కడ అన్యాయాలు చేశారో, అక్రమాలు చేశారో అన్ని దేవుడే బయట పెడుతున్నాడు అని చెప్పి మేము నమ్ముతున్నాం సార్ ఈరోజు.